హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. సింపుల్గా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రైస్ మిగిలిపోయినప్పుడు లేదంటే ఇంట్లో ఉన్న కూరగాయలు తినబుద్ధి కాకుండా ఏదైనా రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా స్పైసీగా చేసుకొని తినండి. అస్సలు ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుందన్నమాట. ఇలా వేడి వేడిగా వడ్డించుకొని తింటే ఆ టేస్టే వేరండి. మరి ఈ రైస్ ఏంటి, ఎలా చేసుకోవాలో చూపించాము. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా వేడివేడిగా ప్రిపేర్ చేసుకొని పైనుంచి నిమ్మకాయ చల్లుకొని మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు నంచుకొని తింటే ఉంటుందండి. నేను చెప్పడం కాదు కానీ మీరే ట్రై చేయండి. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక 5-6 ఎండుమిరపకాయలు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాలు నాననివ్వండి. ఈ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోండి. దీంట్లో కారం అనేది వాడమన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలను కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. మీకు కారం అనేది ఇది సరిపోదు అనుకుంటే 4 ఎండుమిరపకాయలు అనేవి వేసుకోవచ్చు, లేదంటే ఒక స్పూన్ కారం వేసుకొని ఇలా చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఒక స్పూన్ జీలకర్ర వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇందులో వేసేసేయండి. ఇది మంచిగా నూనెలో బాగా ఫ్రై చేస్తూ అది కలర్ అనేది మారేంత వరకు ఫ్రై చేయండి. వెల్లుల్లి రెబ్బలు పచ్చి వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయే వరకు వేపండి. ఇలా వేపుతూ ఉంటే ఒక 2-3 నిమిషాలకి మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అలాగే ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ వాసనకే మీకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. కాబట్టి ఈ రైస్ టేస్ట్ అంతా మనం కలిపే ఈ మిశ్రమంలోనే ఉంటుంది. ఇది చక్కగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఒక 2 గుడ్లను పొడిచి వేసుకోండి. వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేస్తే మనకి ఎగ్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా కనపడుతుంది. లేదంటే మీరు ముందుగానే ఒక గ్లాస్లో వేసుకొని బాగా బీట్ చేసి అప్పుడు ఇలా వేసుకోండి. ఇలా బాగా బీట్ చేసి ఒక 2-3 నిమిషాలు దీన్ని కలపకండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇది మనకి ఆమ్లెట్ మాదిరి గట్టిగా అయిపోతుంది. అప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మీకు నచ్చితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్టు చేసుకోండి. అప్పుడు మనం తింటున్నప్పుడు రైస్ మధ్య మధ్యలో ఎగ్ తగిలితే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి బాగా మెత్తగా చేసేసకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేలాగా చూసుకోండి. ఎగ్గు పచ్చివాసన పోయే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని కూడా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. చూడండి, ఒక 2-3 నిమిషాలకే మనకి ఎగ్ అనేది ఫ్రై అయిపోతుంది. మన రైస్ టేస్ట్ అంతా మనం ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి. అందరూ చేసేదే ఒకేలాగా చేస్తారనుకుంటారు, కానీ చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఎగ్ బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త కరివేపాకు, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఇవన్నీ వేసి ఇప్పుడు రైస్కి బాగా పట్టేలాగా కలిపేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి, ఎంత బాగుందో. స్పైస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఈ రైస్ అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుందన్నమాట. ఇప్పటివరకు ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మార్నింగ్ హడావిడిగా లంచ్ బాక్సులు పెట్టుకోవాలన్నా, లేదంటే నైట్ రైస్ మిగిలిపోతే అది తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేయండి. అసలు రైస్ ఎప్పుడు అయిపోతుందో కూడా మీకేదే లేదు, అంత బాగుంటుందన్నమాట. ఇలా మనం కలిపిన ఎగ్ అంతా రైస్కి పట్టి అన్నం అనేది వేడిగా అయ్యే వరకు కలపండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి, పొగలు కక్కుతూ ఎలా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఉల్లిపాయలు చాలా ఇష్టం అండి. వట్టి కూర ఏది నచ్చినప్పుడు కూడా ఉల్లిపాయలు ఏ కూరలో నంచుకొని తినేమన్నా తినేస్తాను, అంత ఇష్టం. ఇంకా రైస్లో వదులుతామా, అస్సలు వదలం. ఇలా వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పిండుకొని అలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తినండి. ఒక్క ప్లేట్కి 2 ప్లేట్లు తింటారు, నాది గ్యారంటీ. వీడియో నచ్చితే ఏం చేయాలో గుర్తుంది కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.